హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి విలువైన సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానమునకు వెళుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున ఈ దిన వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆశ్చర్యాలు అద్భుతాలు చేయగలిగిన మహనీయుడు పరలోకపు దేవుడు ఈ దిన వాక్యోపదేశాన్ని మనతో మాట్లాడులాగున మనం ప్రార్థించిన రీతిగా ఆయన కార్యము చేయబోతున్నాడని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. ఈ విలువైనటువంటి దేవుని వాక్య ఉపదేశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో మరి పాత నిబంధనలో మనకు ఈ దిన ఒక ప్రత్యేకతను గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆలోచించినప్పుడు లేవి కాండములో ఆ గాడిద అద్భుతమైన రీతిగా చాలా ఫ్రీగా ఫీల్ అయింది, చాలా అద్భుతంగా ఫీల్ అయింది. వీళ్ళు పట్టుకొని వెళ్తుంటే వీళ్ళు వెనకాల వెళ్ళిపోతూనే ఉంది. కొన్ని సంవత్సరాలు అయింది కట్టివేయబడి. అమ్మయ్య, ఎంత అద్భుతం, ఎంత సుఖం, ఎంత బాగుంది, ప్రపంచం చూడు ఎంత బాగుంది అనుకొని బయటకు వస్తూ ఉంది గాడిద. వస్తూ ఉన్నప్పుడు అది నేరుగా ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. నేరుగా యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారు? యేసు ప్రభు శిష్యులు తీసుకెళ్లారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభువును మీరు చూడాలంటే, యేసు ప్రభువును మీరు దర్శించాలంటే, యేసు ప్రభు మీకు ఆశీర్వదించాలంటే మీరు చేయవలసిందల్లా సేవకుని మాట వినడం. ఎప్పుడైతే సేవకుని మాట వింటారో ఆయన మీరు కట్టబడి ఉన్న గాడిదలాగా, మీరు కట్టబడి ఉన్నటువంటి మీ పరిస్థితులను, మీకు ఇబ్బందుల్లో కొలిమిలో ఉంటున్నటువంటి మీరు, బంధించబడినటువంటి మీరు ఇప్పుడు సేవకుని మాట వినడము వలన మనం విడిపించబడతాం. సేవకుని మాట వినడము ద్వారా విమోచన దొరుకుతుంది. సేవకుని మాట వినడము ద్వారా రక్షణ కలుగుతుంది. సేవకుని మాట వినడము ద్వారా దేవుణ్ణి నమ్ముతాం. దేవుని సేవకుని మాట వినడము ద్వారా నీలో ఉన్న పాపములు కడిగివేయబడతాయి. దేవుని సేవకుని మాట వినడము ద్వారా నీలో పశ్చాత్తాప ప్రార్థన మొదలవుతుంది. ఎప్పుడైతే నీలో పశ్చాత్తాప ప్రార్థన మొదలవుతుందో పాపముల యొక్క ఒప్పుకోలు జరిగిపోతుంది. పాపముల ఒప్పుకోలు ఎప్పుడైతే జరుగుతుందో పరలోకపు దేవుడు నీ కొరకు మార్గము తెరుస్తాడు. ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడో వాడు వర్ధిల్లుతాడని సామెతల గ్రంథంలో 29వ వచనంలో ఈ మాట ఉంటుంది. అయితే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి, అలా వర్ధిల్లుతాడు. పాపములు ఒప్పుకుంటారు, కొంతమంది విడిచిపెట్టరు. మళ్ళీ అదే పాపం, అదే పాపిష్టి జీవితం, అదే దరిద్రం, అదే పనికిమాలిన జీవితం అందులోనే జీవిస్తారు. వాళ్ళకి మాత్రం క్షమాపణ లేదు, విడుదల లేదు, ఆ బంధనం నుంచి వాళ్ళకి విమోచన కూడా లేదు. అయితే ఈ గాడిద చూడండి, చక్కగా శిష్యులు వెళ్ళి విడుస్తున్నప్పుడు అక్కడ కట్టబడిన పరిస్థితులు దాన్ని విడుదల చేస్తున్నప్పుడు చక్కగా లోబడింది. అయ్యా నన్ను విడుదల చేయి, నేను ఇందులో ఉండలేకపోతున్నా, నా పరిస్థితి దారుణంగా ఉంది, ఇదేమి పాప జీవితం, నేను ఇక్కడ ఉండను, నన్ను తీసుకెళ్ళిపోండి అని గాడిద ఆ యాక్సెప్టెన్స్ను బట్టి మనకు అర్థమవుతుంది. ఆ గాడిద ఎప్పుడైతే ఆ శిష్యుల మాట విని వారిని వెంబడించిందో అప్పుడు నేరుగా యేసు ప్రభు దగ్గరికి చేరువైంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదట ఆ గాడిద మీద వస్త్రాలు వేయబడ్డాయి. హల్లెలూయా. గాడిద మీద వస్త్రాలు, మహిమ వస్త్రాలు అనుకోండి, లేదా పరిశుద్ధ వస్త్రాలు అనుకోండి, లేదా నిలువుటంగి అనుకోండి, లేదా దేవుడిచ్చిన మహిమ వస్త్రాలు అనుకోండి. ఈ వస్త్రాలు వేయబడ్డాయి. వస్త్రాలు వేయబడ్డప్పుడు ఆ గాడిద అది ఎలా మారిందంటే ఒక సింహాసనములాగా మారిపోయింది. హల్లెలూయా. ఆ గాడిద సింహాసనంలాగా మారిపోయింది. యేసు ప్రభు సింహాసనాసీనుడయ్యాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నాడో ఒక విషయం తెలుసా, ఆనాటి రాజులు
గుర్రాల మీద వచ్చేవాళ్ళంట. ఆ రోజు ఉన్నటువంటి రాజులు, ఎప్పుడైతే ఈ మట్టల ఆదివారం జరుగుతుందో అప్పుడు ఉన్నటువంటి రాజులు, ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు ఏం చేసేవాళ్ళంటే, వారి ఊరేగింపులు జరుగుతున్నప్పుడు, ప్రజలందరూ వారిని హానర్ చేస్తున్నప్పుడు వారు గుర్రాలు లేదా గుర్రాల రథాల మీద వచ్చేవాళ్ళంట. అదే హైలైట్ అనమాట ఆ రోజుల్లో జర్నీ. అదే హైలైట్. ఒక రాజును స్వాగతం చేయడానికి కానీ, రాజును ఊరేగింపు చేయడానికి కానీ విలువైనది క్వాలిటీ ర్యాలీ ఏదైనా ఉన్నదంటే అదే గుర్రము రథం. అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు దానికి భిన్నంగా దీనుడై, దీన స్వభావము కలిగి ఏం చేశాడు? గాడిద మీద కూర్చున్నాడు. ఇక్కడ ఈయన అందరికంటే పెద్ద రాజు, అందరికంటే చిన్న గాడిద మీద కూర్చున్నాడు. వారు అందరికంటే చిన్న రాజు, అందరికంటే పెద్ద జంతువు మీద కూర్చున్నారు. గుర్రం రథం చాలా విలువైంది, అది ఖరీదైంది కూడా. ఎన్నిక లేని వాడేమో ఖరీదైన మీద కూర్చున్నాడు, ఎన్నికైన వాడేమో ఖరీదు లేని దాని మీద కూర్చున్నాడు. హల్లెలూయా. అయితే నిన్న సాయంకాలం చెప్పినట్టున్నా కదా. సో ఈ వాక్యము మనం ఆలోచిస్తే, నువ్వు కట్టబడి ఉన్నప్పుడు నీకు చాలా ఇబ్బందులు అనిపిస్తుంటాయి. నువ్వు బంధనములో బంధించబడి ఉన్నప్పుడు నీకు చాలా కష్టాలు కనబడతాయి, చుక్కలు కనబడతాయి, ఇబ్బందులు అనిపిస్తుంటాయి, సమస్యలు కనబడుతుంటాయి. ఈ పరిస్థితిలో నువ్వు యేసయ్య దాసుని మాట, యేసయ్య శిష్యుని మాట విని నువ్వు దేవుని మందిరానికి రాగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే, వారు తీసుకువెళ్ళే ఆ దేశానికి, వారు తీసుకెళ్ళే ఆ ప్రదేశానికి మీరు వెళ్ళగలిగితే, వారు ఎక్కడికి తీసుకెళ్ళలేదు, నేరుగా ప్రభు దగ్గరికే తీసుకువెళ్ళారు. సో ప్రభుకు పరిచయం చేసిన వ్యక్తులు ఎవరయ్యా ఈ గాడిదకు అంటే శిష్యులే. కాబట్టి ఇప్పుడు మీకు మాకు ఎవరైనా కానీ, మీకు ఇప్పుడు దేవుని సేవకుడిగా నేను ఎవరిని పరిచయం చేయాలి? యేసు ప్రభునే పరిచయం చేయాలి. మధ్యలో ఎవరెవరినో పరిచయం చేసుకుంటూ రాకూడదు. నా పని ఏంటంటే మిమ్మల్ని తీసుకొచ్చి ప్రభు దగ్గర నిలబెట్టడమే. అయితే దానికి ముందు ఒక తల్లి బాధ్యత ఎలాంటిదో, ఒక సేవకుని బాధ్యత కూడా అలాంటిదే. కాబట్టి ఒక తల్లిగా బిడ్డ ఎలాగైతే శుభ్రంగా ఉండాలని చూస్తుందో, ఒక సేవకుడిగా ప్రభుదాసుడు కూడా అలాగే, విశ్వాసులు కూడా అలాగ శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడైతే ఇప్పుడు మీ పిల్లలు, చిన్నపిల్లలు బయట ఆట ఆడుతూ ఉంటారు. ఆట ఆడుతున్నప్పుడు ఎవరో ఇంటికి చుట్టాలు వస్తారు, లేదా ఆ అబ్బాయి ఒక డాడీ వస్తాడు. సో అప్పుడు మమ్మీ ఉంటుంది. మమ్మీ ఉన్నప్పుడు వాడు ఆడుకుంటూ పరిగెత్తుకుని వచ్చి మమ్మీ లేదా డాడీ అని వెళ్ళిపోతుంటాడు. ముక్కు అంతా గారుతూ ఉంది, కళ్ళు గారుతూ ఉన్నాయి, అంత రకరకాలుగా జుట్టంతా విరబోసుకొని ఉంది, అసలు శుభ్రము లేదు, కంపు వాసన వస్తుంది. ఆడుకున్నాడు బాబు, టాయిలెట్ బస్సు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ డాడీ అని మీదికి వస్తుంటే ఏమంటాడో తెలుసా? ఇంటికి పో, మమ్మీ దగ్గర పో, ఫస్ట్ స్నానం చేసుకోపో. అమ్మాయి ఏంది వీడు చూడు, అవతారం చూడు వీడిది ఎలా ఉన్నాడు అని ఆ డాడీగా ఉన్నటువంటి తండ్రి ఏం చేస్తాడు? భార్యగా ఉన్నటువంటి తల్లిని పిలిచి ఏం చేస్తాడు? ఆయన శుభ్రం చేయి అని పిలుస్తాడు. పిలిచి అప్పుడు తల్లి ఏం చేస్తుంది? 4 చెంపదెబ్బలు వేయడమో, దగ్గర తీయడమో, ప్రేమతో తీసుకురావడమో. అంతకుముందే చాలాసార్లు చెప్తుంది అమ్మ చాలాసార్లు చెప్తుంది, అరే అది ఏంది అవతారం, రారో ఒకసారి నీకు స్నానం చేపిస్తా, రారో ఒకసారి ముఖం కడుగుతా అని అమ్మ చాలాసార్లు పిలుస్తుంది. కానీ ఈ దరిద్రుడు వింటే కదా, వినడో. ఆట 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 ఎంజాయ్మెంట్, దానికి అలవాటు పడి నచ్చినట్టుగా తిరుగుతుంటాడు. ఈ రోడ్డు నుండి ఆ రోడ్డు అంటాడు, ఆ రోడ్డు నుండి ఇంకొక రోడ్డు అంటాడు. కాబట్టి ఇలా ఉండడాన్ని బట్టి అమ్మకు దొరకకపోవడం వల్ల అమ్మ వదిలేసింది. వదిలేయడం అంటే ఎట్టన్నా సావరా నీ ఇష్టం అని వదిలేసింది. అలా వదిలేసినప్పుడు డాడీ వచ్చినప్పుడు డాడీ దగ్గరికి పోయి ఎత్తుకుంటాడేమో అనుకుంటే డాడీ ఒకటేసారి కోపం చేసుకొని 4 చెంప మీద కొట్టి అమ్మ దగ్గరికి పో, అమ్మ దగ్గరికి వెళ్ళు, ముందు వెళ్ళి స్నానం చేయించుకో. సో ప్రియులరా, స్నానము లేవికాండం 23వ అధ్యాయం 40వ వచనం. చాలు.
దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. మరి విలువైనటువంటి వాక్యోపదేశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినము మనమే కాదు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా మట్టల ఆదివారము అని జరుపుకుంటున్నారు. అసలు ఈ మట్టల ఆదివారం ఏంటి? మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఒకవైపు చూస్తేనేమో యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు మన కొరకు అనే ఒక వార్త మనకు తెలుసు. సో ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో ఈ మట్టల ఆదివారం ఏంది? దీని యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏముంది అని ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా కొన్ని విషయాలు మీతో మాతో షేర్ చేసుకుంటాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే పాత నిబంధన ఏదైతే ఆచరణలో పెట్టిందో, ఆచారంగా తీసుకొచ్చిందో, సో కొత్త నిబంధనలకు వచ్చేసరికి దానికి కొంచెం మార్పు జరిగింది. పాత నిబంధన గ్రంథములో ఏదైతే మనకు కనబడుతుందో, కొత్త నిబంధనకు వచ్చేసరికి దానికి మొత్తం భిన్నంగా కొన్ని కనబడుతూ ఉంటాయి. ఏమిటి ఆ విషయం అని అంటే, ఈ మట్టల ఆదివారము యేసు ప్రభు వచ్చిన తర్వాతనే జరిగింది అని మేము అనుకుంటున్నాం. యేసు ప్రభు 2025వ సంవత్సరం క్రితం ఈ భూమి మీద ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన జీవిత కాలములో ఏం జరిగిందంట? 40 రోజులు ఉపవాసం ఉండవలసినటువంటి గడియ వచ్చినప్పుడు ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఈ ఈస్టర్ ఆదివారం, అంటే ఆయన ఆరోహణుడై వెళ్ళేటువంటి ఆదివారం, ఆయన చంపబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, ఆయనకు సమాధి చేయబడిన ఆయన తిరిగి లేచే రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజుకు ముందు వారం, ఒక వారం ముందు రోజు, ఆ రోజు మట్టల ఆదివారం అని జరిగింది. సో ఈ మట్టల వారము జరిగింది. ఇది వాస్తవమే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు బాగానే ఉంది. దానికి ముందు ఇప్పుడు లేవికాండం 23వ అధ్యాయం 40వ వచనములో మనం చదివినప్పుడు అక్కడ ఏం చేశారంట? 40 వచనములు ఏం చేశారు? చదవండి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, రెండవది ఈత మట్టలు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఈత మట్టలు తీసుకొచ్చి ఊర్లలో ఏం చేసేవాళ్ళం అంటే, మామూలుగా అలా ఉంచకుండా దానికి తెల్లగా ఇది మన బెలూన్ టైపు చిన్నవి, అంటే రబ్బర్వి కాదు కానీ పొలాల్లో పండినటువంటివి, జొన్న పంట పండిన తర్వాత దాని జొన్న పంటకి వచ్చినటువంటి ఆ పంట ఏదైతే ఉంటుందో ఆ చెట్టులాగా దాన్ని విరిస్తే దాని మీద ఉన్నటువంటిది చెరుకులాగా ఉంటుంది అనమాట. సేమ్ జొన్న యొక్క చెట్టు ఎలా ఉంటుందంటే చెరుకులాగా ఉంటుంది. దాన్ని ఒలిస్తే దాని లోపల మెత్తగా దూదిలాగా దాన్ని బెండు ఏదో అంటారు. సో అది వస్తుంది అనమాట. దాన్ని తీసి దానికి రంగు పెట్టి దాన్ని రంగులో ముంచి, రకరకాల రంగులు 2-3 రకాల రంగుల్లో ముంచి దాన్ని తీసి చిన్న చిన్న పీసులు కట్ చేసి ఆ కొమ్మలకి, ఈత కొమ్మలకి దాన్ని ముళ్ళులాగా ఉంటాయి కదా, దాన్ని గుచ్చేవాళ్ళం. గుచ్చితే అప్పుడు అది ఎలా ఉండేదంటే ఒక వింతగా, అది ఒక పూలుగా కనబడినట్టు, రంగులమయంగా కనబడుతూ ఉండేది. అయితే ఇక్కడ ఈ మట్టలు ఎలా ఉన్నాయంట? దబ్బ పండ్లు, తర్వాత ఈత మట్టలు. దబ్బ పండ్లు మరియు ఈత మట్టలు ఇవి డెకరేట్ చేయబడి ఉన్నాయి. ఈ రెండు కలిసి ఉన్నటువంటి ఒక ఈ ఈత మట్టలు. సో ఈత మట్టలు మనం చూసినప్పుడు ఏం జరిగింది? మొదటి దినమున జరిగిన వాటిని చూస్తే, మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్టు కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచు ఉండవలెను. ఈ పండగ, ఈ యొక్క ఉజ్జీవం, ఈ సంతోషం ఎన్ని రోజులు? 7 రోజులు కదా.
మరి ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తున్నాం మనం మట్టల ఆదివారం? ఒకటే రోజు. సో ఇప్పుడు ఈ ఉజ్జీవము 7 రోజులు ఉంటుంది. అర్థమైందా? 7 రోజులు ఈ ఉజ్జీవం ఉంటుంది. 7 రోజులు ఈ ఉజ్జీవం జరుగుతూ ఉంటుంది. మట్టలు పట్టుకుంటారు, దానికి దెబ్బ పండ్లు, నిరవంజి ఈతలు, కొమ్మలు ఇవన్నీ తీసుకొచ్చేసి కాలువ పక్కన ఉన్నటువంటి అవి నీరు కట్టి ఫలించేవి, అవి ఫలించే వాటిగా, రెండవది పచ్చగా కళకళలాడుతుండేవిగా ఒక పచ్చని వాతావరణాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవి జరుగుతున్న ఇది ఈ విధంగా ఉంటుండగా ఇది 7 days ఇది కంటిన్యూ అవుతుంది. 7 రోజులు ఈ మట్టల ఆదివారం అనేది మనం చూస్తున్నాం. ఈ 7 రోజులు మరి ఏమైపోయింది? ఈరోజు ఒకటే రోజు చేస్తున్నాం అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏదైనా షార్ట్గా మారుతుంది. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఏదైనా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, కొత్త నిబంధన వచ్చేసరికి కొంచెం షార్ట్గా మారుస్తాడు. ఎందుకంటే నీ మీద నా మీద ఉన్న ప్రేమ ఆయనది. పాత నిబంధన కాలంలో మనిషికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు 10, కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి మనిషికి ఇవ్వబడిన ఆజ్ఞలు 2. ఓకేనా? 2 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. యేసు ప్రభు తలంచి ఆలోచించి ఊహించి, అయ్యో 10 ఆజ్ఞలు అంటే బిడ్డలకు ఇబ్బంది అనిపిస్తుంది, పాటించినా కూడా పాటించకపోయినా కూడా చాలా రకరకాల శోధనలు పడిపోతున్నారు, అలా కాకుండా ఫైనల్గా వీరికి 2 ఆజ్ఞలు అప్పగించాలి అని యేసు ప్రభు దాన్ని 10 ఉన్నదాన్ని 2గా మార్చాడు. ఇప్పుడు ఈ యొక్క మట్టల ఆదివారం 7 రోజులు ఉన్నదాన్ని 1 రోజుగా మార్చాడు. హల్లెలూయా. అయితే యెహోవా దేవుడు ఆయన ఈ భూమి మీదకి రాలేదు, ఆయన ఇంకా ఆకాశం అందే ఉన్నాడు. అప్పుడు 7 రోజులు ఈ ప్రజలు ఏం చేయాలంట? ఉజ్జీవము చేయాలి, ఉత్సాహించుచు ఉండాలి. 7 దినములు ఆ ఉత్సాహం అనేది జరగాలి, విందు జరగాలి, పండగ వాతావరణము సృష్టించాలి, ఈత మట్టలు ఇవన్నీ పట్టుకొని. అయితే ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఇది 1 రోజుగానే మారిపోయింది. ఎందుకు 1 రోజుగా మారిపోయింది అంటే ఈ యొక్క మట్టల ఆదివారం తర్వాత ఏం జరిగింది అంటే, ఈ మట్టల ఆదివారం ముందు ఏముంది, మట్టల ఆదివారం తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అయితే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసము ఉన్నటువంటి పరిస్థితి ఇది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ఈ 40 రోజులలో కొద్ది రోజుల ముందు, వారం రోజులు 4-5 రోజుల ముందు యేసు ప్రభు ఎక్కడికి ప్రవేశమయ్యాడు? యెరూషలేముకి ప్రవేశమయ్యాడు. యెరూషలేముకి స్వాగతం పలుకుతున్నారు వీళ్ళంతా కలిసి. యేసు ప్రభుకి స్వాగతం పలుకుతున్నప్పుడు అక్కడ చూడండి జరిగిన విషయం. యేసు ప్రభు రాగానే ఏం చేశాడు అంటే, ఆ ఫలానా బెత్పాగే మత్తయి సువార్తలో ఉంటుంది 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఊరు పేరు కూడా ఎక్కడ అనేది కూడా. తర్వాత యెరూషలేమునకు సమీపించిన ఒలివ చెట్టు, కొండ దగ్గర ఒలివ చెట్టు ఉంటుంది. ఆ కొండ అంతా కూడా ఒలివ చెట్లే ఉంటాయి. ఆ కొండ దగ్గర ఉన్న బెత్పాగే యేసు ప్రభు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? బెత్పాగే. ఓకేనా? బెత్పాగే అనే ప్రాంతానికి, ఆ ఊరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆగాడు. ఆగి శిష్యులారా ఒక 2 రండి అన్నాడు. ఒక 2 పక్కకు పిలుచుకొని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీ యుద్ధ కాదు అది, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? మీ ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళగానే, హల్లెలూయా, వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతుంది? కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడును. మీరు వెతకాల్సిన పని లేదు. దేవుడు ఎప్పుడైనా ఏదన్నా పని చెబితే క్లారిటీ ఉంటుంది. దేవుడు ఎప్పుడైనా ఏదైనా పని చెప్తే క్లారిటీ ఉంటుంది. కొందరు ప్రార్థన అవసరత రిక్వెస్ట్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఏమని ప్రార్థన చేయాలో అర్థం కాదు.
అన్న మా కోసం ప్రార్థన చేయండి అంటారు. అరే చేస్తామమ్మా, నేను రోజు చేస్తాను, కానీ ఎందుకు చేయాలి ప్రార్థన? ఏమైనా ప్రత్యేకంగా ఉందా? ఏమైనా సమస్య ఉందా అంటే ఏం లేదన్న, ప్రార్థన అయితే చేయండి. ఇప్పుడు నేను ఏమైనా ప్రార్థన చేయాలి? కష్టాలు ఉన్నాయని ప్రార్థన చేయాలన్నా, ఇబ్బందులు ఉన్నాయని ప్రార్థన చేయాలన్నా, సంతోషం ఎక్కువైందని ప్రార్థన చేయాలన్నా, బాడీ పెయిన్స్ ఉన్నాయని ప్రార్థన చేయాలన్నా, తలనొప్పి ఉందని ప్రార్థన చేయాలన్నా, కడుపు నొప్పి అని ప్రార్థన చేయాలన్నా, ఏమైనా ప్రార్థన చేయాలి? అలా మన మాటలు అలా ఉంటాయి. కానీ దేవుని మాట ఎలా ఉంటుందో తెలుసా? ఏది చెప్పినా స్పష్టత ఉంటుంది. ఏదన్నా చెప్పని, ఆయన ఏదైనా పని చెప్పినా, ఏదైనా వాగ్దానం చేసినా, ప్రమాణం చేసినా, నీతో మాట్లాడినా స్పష్టంగా నీకు అర్థమవుతుంది. అయితే యేసు ప్రభువుల వారు ఏమన్నారంటే, మీ ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళండి. శిష్యులు ఏమంటారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ప్రభువా అంటారు, అవునా కదా? ఇప్పుడు మీరు అంటారు కదా, కొంచెం తెలిసినారు వెళ్ళరండి అంటాం. తెలిసినారు వెళ్ళి రావాలా ఎందుకు అంటారు లేదా? అనగానే నువ్వు అనుకోకుండా ముందే దేవుడు అంటున్నాడు, అక్కడ కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, రెండవది గాడిద పిల్ల ఉంటుంది, రెండు ఉంటాయి. మళ్ళీ ఒకటే గాడిద కట్టబడింది కదని దాన్ని తీసుకొచ్చారు. అలా కుదరదు, నేను చెప్పినట్టు ఉండాలి. అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిదతో పాటు ఒక పిల్ల ఉంటుంది. ఇప్పుడు ఆ గాడిదను, గాడిద పిల్లను మీరు విప్పుకొని తీసుకురండి. ఒకవేళ మీరు విప్పుచు ఉండగా ఆ యొక్క గాడిద యొక్క యజమాని గనక, ఎందుకు ఎవరు మీరు, దొంగలు అని ఏమన్నా అంటే కూడా మీరేం భయపడకండి, మీరు ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగితే మీరేం సమాధానం చెప్పాలి తెలుసా? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని ఒక మాట చెప్పంతే. వాడు సైలెంట్గా ఉంటాడు, నీకు ఇంకొక మాట కూడా మాట్లాడు అని యేసు ప్రభు ముందుగానే క్లియర్గా చెప్పి పంపించాడు. అయితే దానికి ముందు విషయం, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళగానే ఊరంతా తిరగండి, చెమట గారిపోవాలి, ఎండలో చెప్పులు లేకుండా తిరగాలి, గుట్టలు కొండలు ఎక్కాలి, ఏమీ లేదు అక్కడ. మీరు ఆ ఊర్లోకి వెళ్తే అవి మీకు కనబడతాయి, నువ్వు వెళ్ళవాలి, వెతుకోవాల్సిన పని లేదు, ఈ వాడ ఆ వాడ తిరగవలసిన పని లేదు. మీరు ఆ బెత్పాగే నుంచి ఆ ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క ఒలివ కొండ దగ్గర ఉన్నటువంటి గ్రామమునకు మీరు వెళ్ళగానే అక్కడ ఏం చేయబడి ఉంటుంది? ఒక గాడిద పిల్ల, గాడిద మీకు కనబడుతుంది. అది కట్టబడి ఉంటుంది, కనబడడమే కాదు కానీ కట్టబడి ఉంటుంది, దానితో పాటు ఒక పిల్ల కూడా ఉంటుంది. సో ఆ వాటిని విప్పుకొని తీసుకురండి అని చెబుతారు. చెప్పిన తర్వాత అలాగే వెళుతారు. వారు గాడిదను విప్పుతూ ఉంటారు. యజమాని వస్తాడు, ఎందుకు విప్పుతున్నారు అని అంటే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెబుతారు. అలా చెప్పినప్పుడు వారు తీసుకెళ్ళండి బాబు అని చెప్తారనమాట. తీసుకెళ్ళమని చెప్పిన వెంటనే వారు ఆ గాడిద పిల్లను తీసుకొని మరలా యేసు ప్రభు ఉన్న చోటికి వస్తారు. యేసు ప్రభు ఉన్న చోటికి రాగానే చూడండి, యేసు ప్రభు ఉన్న చోటికి రాగానే ఏం జరిగింది? ఆ గాడిద వస్తుంటే ఆ దారి పొడుగున ఏం చేశారంటే సన్నని నార వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు రోడ్డు మీద మొత్తం దారి పొడుగున పరిచారు. పరిచిన తర్వాత ఆ గాడిద పిల్లను అక్కడ నిలబెట్టి చూస్తే ఆ గాడిద పిల్ల మీద ఏం చేశారంటే బట్ట వేశారు. ఫస్ట్ గాడిద పిల్ల మీద ఏం చేశారు? బట్ట వేశారు. బట్ట వేసిన తర్వాత అప్పుడు ప్రభువు దాని మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ గాడిద పిల్ల మీద బట్ట వేశారు. అప్పటికి ఆ గాడిద మీద ఏ మనుషుడును కూర్చొని ఉండలేదు. హల్లెలూయా. ఆ గాడిద మీద ఏ మనుష్యుడును కూర్చొని ఉండలేదు. ఆ గాడిద ఇప్పటికీ బయట ఎక్కడ తిరిగిన గాడిద కాదు. ఆ గాడిద ఎవరికి పడితే వాళ్ళకి కనబడ్డ గాడిద కాదు. ఆ గాడిద ఎవరి పొలంలో అంటే వాళ్ళ పొలంలో మేత మేసిన గాడిద కాదు. ఆ గాడిద ఇల్లు తిరిగిన గాడిద కాదు. ఆ గాడిద ఎలాంటిదంటే పుట్టిన కాడ నుంచి ఒకే దగ్గర కట్టబడి ఉన్నటువంటి గాడిద. సో ఈ గాడిద ఆ సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే నాకు కొంచెం వదిలేస్తే బాగుండు అని అనుకుంటుంది గాడిద. ఆ గాడిద ఎలా ఉందంటే దాని పరిస్థితి నన్ను వదిలిపెడితే కొంచెం ఎంజాయ్ చేసి వస్తా అన్నట్టుగా గల దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు నీ ఆశలు తీర్చే దేవుడిని నీ మీద కూర్చోబెట్టుకోవాలి. ఆయన నువ్వు మోయాలి, ఆయనను మోసే గాడిదగా మేము తయారవ్వాలి. ఆయనను మోసే గాడిద, ఒకప్పుడు కట్టబడిన గాడిద లాస్ట్కి వస్తే అది మోసే గాడిదగా మారింది. హల్లెలూయా. కట్టబడినప్పుడు ఎన్ని శ్రమలు ఉన్నాయో,
కానీ దేవుని మాట వినింది, సేవకుని మాట వినింది, సేవకుని వెంబడించింది. సేవకుడు ఎంత దూరం నడిపిస్తే అంత దూరం వచ్చినప్పుడు సేవకుడు అన్నారు, నా మాట విన్నావుగా, చూడు ఇప్పుడు నీకు ఎలాంటి గౌరవం ఇస్తున్నా, చూడు ఎలాంటి అద్భుతమైన వండర్ఫుల్ గ్రేట్ థింగ్స్ నీ జీవితంలో జరుగుతాయి చూడు అని తీసుకొచ్చి, ఏం జరుగుతుంది అసలు, నాకు ఏం చేస్తారు మీరు అని అడుగుతూ ఉంటుంది నాకు తెలిసి గాడిద. కానీ ఆ మధ్యలో సేవకులు ఎన్నో రకాలు చెప్పుకుంటూ వస్తారు, కానీ అసలు విషయం చెప్పలేదు. ఎందుకంటే కళ్ళతో చూసినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుందని తీసుకొచ్చి చక్కగా రాజులకు రాజు అయిన యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, ఇదిగో గాడిద నీకు అప్పగిస్తున్నాను, ప్రభు నీకు తీసుకురమ్మన్నాడు, మేము తీసుకొచ్చాం, ఇగో ఇది నీ జీవితం, ఇక్కడ ఉండే దానివి ఇలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, అందుకే నీకు అక్కడి నుంచి విడిపించినాడు, రా ఇప్పుడు ఆయనతో ఆనందించు, సంతోషపడు, ఆయన ఏం చెప్తాడో విను అని అప్పుడు ప్రభు ఆ శిశువులు ఆ గాడిదతో చెప్తారు. నాకు తెలిసి ఆ గాడిద అప్పటి నుంచి ప్రభువుని చూస్తూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మ, నన్ను సృష్టించిన దేవుని దగ్గరికి వచ్చేసిన, ఈయన నా నిర్మాణకుడు, ఈయన నాకు అవతారం ఇచ్చింది, ఈయన నన్ను ఈ విధంగా పుట్టించిన తండ్రి నీకు ధన్యవాదాలు అని చెబుతున్నప్పుడు ఆయన దగ్గర ఒకసారి అని దగ్గరికి పిలుచుకొని, వస్త్రాలు వేయండి దీని మీద అన్నాడు. చక్కని వస్త్రాలు వేశారు. వస్త్రాలు వేసిన తర్వాత, వస్త్రాలేంటి, నేనే దానికి రాజుగా దాని మీద కూర్చుంటా. ఇంకా హల్లెలూయా, రాజు ఇంత ఏది ఉన్నది రాజరికమే. మీకు ఒక విషయం చెప్పనా, పేదవాడు కిలో బంగారం వేసుకున్నా కూడా ఏమంటారు తెలుసా? పేదవాడు 1 కిలో బంగారం మెడలు వేసుకున్నా కూడా, పేద స్త్రీ 1 కిలో బంగారం వేసుకున్నా కూడా చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఎడగొనుకుందో. హల్లెలూయా, అది జెన్యూన్ గోల్డే, నిజమైన గోల్డే అది. కానీ ఏమంటున్నారు అందరూ? ఎడగొనుకుందాం. కొన్నిది గంత లావు కొంటారా? సన్నగా కొనాలి. హల్లెలూయా, కొంచెం సన్నగా ఉండాలి, చూస్తే ముద్దుగా కనబడాలి. అదేందమ్మా గంత ఇంత లావు ఉన్నాయి తాడులాగా అని తిడుతూ ఉంటారు. అది జెన్యూన్ గోల్డే, ఆమెకు తెలుసు. కానీ చూసే వాళ్ళకి ఏముంది? రోల్డ్ గోల్డ్. ఎందుకు అలా అనిపించింది అంటే ఆమె స్టేటస్ను బట్టి చెప్తున్నారనమాట. ఏమని? ఆమె పేద ఆమెకి ఇంట్లో అన్నమే గతి ఉండదు, బట్టలే గతి ఉండవు, గంత బంగారం ఉంటుంది ఆమె దగ్గర. కాదు ఏడో కొనుక్కుని ఉంటుంది, ఎవరు ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. అదే కనుక ఒక ధనవంతుని భార్య లేదా ధనవంతుడు వస్తుంటే వాడు టైం లేకనో లేకపోతే అది వాడు ఇచ్చిన ఐటమ్ చేయలేకనో ఉంటే రోల్డ్ గోల్డ్ తీసుకొని ఒంటి నిండి వేసుకొని వచ్చాడు, ఎంత బంగారం ఉంది, అది రోల్డ్ గోల్డే. మీకు ఇంకొక విషయం తెలుసా? వాడు వచ్చి అంటాడు, ఆమె వచ్చి అంటది, రాణి రాజు ఇద్దరు కలిసి అంటారు, అమ్మ ఇది ఏడు చేయించుకున్నారమ్మా బాగుంది అని అంటే వాళ్ళు అంటారు, చేయిపోయలేదమ్మా, ఇది ఒట్టి రోల్డ్ గోల్డ్ అంటే కూడా, ఊరుకోండమ్మ గారు మీరు భలే చెప్తారు, చెప్పమంటే మస్తు చెప్తారు మీరు, ఎందుకు మీరు రాజులై ఉండి రోల్డ్ గోల్డ్ వేస్తారా? ఎక్కడ మా చెవులు పూలు పెడుతున్నారా? అర్థమైందా? వాళ్ళు నిజం చెప్పినా కూడా మనం నమ్మం, అది రోల్డ్ గోల్డ్ అమ్మా అని చెప్పినా నమ్మం. అంటే మన ఆశ, మన దృష్టి దేనిని చూస్తుంది? రాజులు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు రోల్డ్ గోల్డ్ వాడరు, వీళ్ళు ఏం వాడతారు? అసలు ఒరిజినల్ గోల్డే వాడతారని మేము అనుకుంటున్నాం. కానీ రోల్డ్ గోల్డ్ అక్కడ ఉంది, అసలు గోల్డ్ ఇక్కడ ఉంది. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను దీనులను దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తడానికి నేను వచ్చిన, వారిని పెంట కుప్పలు కాదు వారిని రాజుగా మార్చడానికి వచ్చిన అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పెంట కుప్పలో ఉన్న మా జీవితాలను ఈరోజు రాజులైన యాజక సమూహముతో కూర్చునే అర్హతను నా ప్రభు కలిగించినాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయం గమనించండి, నువ్వు ఎంత పేదదానివైనా ఎంత పేదోడివైనా దేవుడు ఏం చేశాడు తెలుసా? యెషయా గ్రంథంలో నేను పేదలకు సువార్త ప్రకటించడానికే నిన్ను అభిషేకించిన అని చెబుతా ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి అభిషేకించాడంటే దేవుడు మనకి. అంటే ఎందుకు? పేదోళ్ళ దగ్గర నేనున్నా అంటున్నాడు, పేదోళ్ళతో నేను నడుస్తున్నా అంటున్నాడు, పేదోళ్ళ కుటుంబంలో నేను ఉంటున్నా అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు ధనవంతుని కుటుంబంలో దేవునికి చోటు లేదు. ధనవంతుడు డబ్బులు బాగా ఎక్కువ అయితే, ఆస్తి అంతస్తులు పెరిగిపోతే దేవుడు అన్న విలువ లేదు, వాక్యం అన్న విలువ లేదు, ప్రార్థన అన్న విలువ లేదు, మందిరం అన్న విలువ లేదు, ఆరాధన అన్న విలువ లేదు. విలువ లేకుండా దేవుని సన్నిధిని విచ్చలవిడిగా వారి ఆనందము కొరకు, తాత్కాలికమైన సంతోషం కొరకు దేవుని మందిరాన్ని వాడుతూ ఉన్నారు. కాబట్టి పేదోడు అలా కాదు, దీనుడు అలా కాదు, దరిద్రుడు అలా కాదు. దరిద్రుడైనా దీనుడైనా పేదవాడైనా నిరుపేదవాడైనా వీడి మనసు ఎలా ఉంటుందో తెలుసా? నిండు మనస్సు.
ప్రభు కోసము నిండు మనస్సు ఉంటుంది. ప్రభు కోసం ఏం చెప్పినా మనసు నిండా చెబుతాడు. కానీ ధనవంతుడు అలా కాదు, అరకొర భక్తి ఉంటుంది. పేదోడి దగ్గర సంపూర్ణ భక్తి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు అక్కడున్న కట్టబడి ఉన్న గాడిదల మీద ఆసీనుడైనట్టుగానే పేదవాడుదైనా పేదదానివైనా దేవుడు నీ మీద ఆసీనుడై ఉంటాడు, నీ ఇంటికి రాజువై ఉంటాడు. అందుకే కొన్ని ఇండ్లలో నేను వెళ్తాను, వెళ్ళినప్పుడు కనబడిన బోర్డు ఏంటంటే యేసే ఈ గృహ అధిపతి అని ఉంటుంది. ఇక్కడెక్కడో నాకు కనబడింది, నిన్న మొన్న ఎప్పుడో మన దగ్గర ఎక్కడో చూసా. ఏంటంట, యేసే ఈ గృహం యొక్క అధిపతి. జీసస్ ఈజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. యేసు ప్రభు ఈ కుటుంబ అధిపతి. హల్లెలూయా. అప్పుడు ఈ పేదవాడి కుటుంబానికి యేసు ప్రభు అధిపతి అయితే ఎలా ఉంటుంది? ఒక గాడిద, ఎవరు చూసినా ఈ గాడిద అన్నట్టుగా ఉండే ఆ చీపుగా చూసే గాడిద మీద ఎప్పుడైతే యేసు ప్రభు ఆసీనుడై కూర్చున్నాడో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? రేయ్, తీసుకురండ్రా మట్టలు, తీసుకురండ్రా పండ్లు, తీసుకురండి అవన్నీ అని చెప్పి దారి పొడుగున విలువైన వస్త్రాలు వేశారు. ఇదిగో మట్టిలో నడిచే గాడిద పిల్ల ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? పట్టు వస్త్రాల మీద నడుస్తుంది. మట్టి మీద నడిచే గాడిద పిల్ల, మట్టిలో పొరలాడే గాడిద పిల్ల, మట్టి పోసుకొని మట్టిలో దుమ్ము ధూళితో బతికేటువంటి గాడిద పిల్ల ఇప్పుడు అది పట్టు వస్త్రాల మీద నడుస్తూ ఉంది. దాని మీద ఆసీనుడైన వాడు సృష్టికర్త అయి ఉన్నాడు కనుక ఆ గాడిదకి ఎంతో విలువ ఇచ్చాడు నా ప్రభు. ఈ విలువ నీకు రావాలన్నా, ఈ విలువ నాకు రావాలన్నా నేను విధేయతగా కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఇక దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలంటే మనం అన్నీ ఎలా ఉండాలో ఒకసారి చూసుకోవాలి. మన క్రమం, మన పద్ధతి, మన టైమింగ్ ఇవన్నీ కూడా ఒకసారి దేవుని ముందు పెడదాం. ఎందుకంటే ప్రభువా, ఆ కట్టబడిన గాడిదని అయి ఉండొచ్చు, ఇప్పుడు నేను విడుదల పొందాను నీ ద్వారా, నీ వాక్యము ద్వారా. కాబట్టి ఇక నుంచి నేను క్రమము కలిగి నేను ఉంటాను. సేవకుడు చెప్పిన వాక్యానుసారంగా నేను వాక్యాన్ని ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఆ సేవకుడు నన్ను ఎక్కడికి తీసుకోబోడు, నేరుగా నీ దగ్గరికే తీసుకొస్తాడు. అయితే కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, పాస్టర్కి ఏం చేస్తా, నాకు ప్రార్థన రాదా, నాకు ఫుల్ ప్రార్థన వచ్చు, గంటలు గంటలు ప్రార్థన చేస్తారు తెలుసా అని కొంతమంది వారి ప్రార్థనను నమ్మి వారే ఏం చేస్తారంటే మోసపోతారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, అదేం పర్వాలేదు, చేయవద్దని నేను చెప్పట్లేదు, కానీ సేవకుని ప్రార్థన నాకు అక్కర్లేదు అనే ప్రార్థన నీకు అవసరం లేదు. అలాంటి ప్రార్థన నీ జీవితంలో వర్ధిల్లదు, అలాంటి విశ్వాసం నీలో ఉండకూడదు. సేవకుని ప్రార్థన కావాలి, నీ ప్రార్థన కావాలి. రెండు ప్రార్థనలో నీవు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు. కాబట్టి సేవకుని ప్రార్థన నాకెందుకు, బాగుంది, నేను ప్రార్థన చేసుకున్నాం సరిపోయింది. మొన్న ఎక్కడో చూసాం, వాళ్ళ ఆచారాలు మానలేదు, కానీ వాళ్ళు ఏమన్నారంటే, నాకు మన సంఘస్థులు కాదు, బయట ఇంట్లోకి వచ్చేసారు, వంట కార్యక్రమాలు అవుతున్నాయి, అన్నీ అయిపోయినాయి, వారం రోజులు 10 రోజులు అయింది, అయ్యగారు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరా అన్నారు. సరే, ప్రార్థన అంటే నేను వద్దని ఎందుకు అనాలి, దేవుని పని ఖచ్చితంగా వస్తానమ్మా అని వెళ్ళి ప్రార్థన చేసాం. ఇంట్లో ఎప్పుడు వచ్చారు అంటే, వారం 10 రోజులు అయిపోయింది పాస్టర్ గారు అని. మరి మీ పాస్టర్ గారిని పిలవలేదంటే, ఏముందండి మా కోడలు ప్రార్థన చేసింది, పాలు పొంగించింది, ఆచారం పాలు పొంగించిందండి, ఆచారం చేశారు, సాంప్రదాయం, హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏం చేసింది, పాలు పొంగిచ్చారు. పాలు పొంగిచ్చిన తర్వాత వంట ఛాయ్ చేసుకున్నాం, అందరం మేమే తాగేసాం. ఆ పొయ్యి తాగుతుంది, పొయ్యి కూడా తాగలేదు, అది కూడా మేమే తాగేసాం. ఇప్పుడు మెల్లగా ఆ తర్వాత వంట కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. మీరు సేవకులు కనబడ్డారు కాబట్టి ఒకసారి ప్రార్థన చేసేస్తారేమో అని అడిగాం. అర్థమవుతుందా? సేవకుని ప్రార్థన వీళ్ళకు అవసరం లేదు, అర్థమైందండి? వారి సంఘ కాపరి ప్రార్థన అవసరం లేదు అని పిలవలేదు, వీళ్ళకి వచ్చు ప్రార్థన. కానీ ఇక్కడ అలా కాదు. ఈ వాక్యం ఏం నేర్పిస్తుందంటే, నీవు నీ సేవకుని గౌరవిస్తూ, సేవకుని వెంబడి నువ్వు వెళుతూ, సేవకుడు చెప్పిన బాటలు నువ్వు వెళుతూ ఉంటే నీవు నేరుగా ప్రభు దగ్గరికి వెళ్తావు. ఒకవేళ నేరుగా నువ్వు డైరెక్ట్గా నీవే సేవకుడు లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ఇందాక డాడీ ఏమన్నాడు, నువ్వు ముఖం కడగలేదు, పళ్ళు దోమలేదు, స్నానం చేయలేదు, పో ఇంటికెళ్ళు అని ఇంటికి పంపించాడు. ఎక్కడికి? అమ్మ దగ్గరికి పంపించాడు. అమ్మ దగ్గరికి పోతే, అరే నీకు ముందే చెప్పాను కదరా స్నానం చేసుకొని, నా మాట విన్నావా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, డాడీ నాకు దగ్గర రావద్దు అన్నాడు. ఎందుకు రానిస్తాడు మరి? నీ దరిద్రం అలాగే ఉంది, నీ బుద్ధి అలాగే ఉంది, నీ ఒళ్ళంతా పెంట అలాగే ఉంది, మరి నిన్ను దగ్గరికి ఎలా రానిస్తాడు? దుర్వాసన నుంచి నువ్వు విడుదల పొందాలి కదా.
ఈ దుర్వాసన నిన్ను వదిలిపోవాలి కదా, అప్పుడే డాడీ నిన్ను ఎత్తుకొని ముద్దాడతాడు కదా. ఆ డాడీని ఎత్తుకొని నిన్ను ముద్దాడాలంటే ఫస్ట్ సాగర్, గుట్కా, పాన్, పరాగ్ ఇవన్నీ మానేయాలి. తర్వాత సైతాను సంబంధించినటువంటి క్రియలో నుంచి బయటికి రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఆయన బిడ్డగా నువ్వు మారు మనసు రక్షణ పొంది, ఇదిగో సంఘము సేవకుని ద్వారా నువ్వు బాప్తిసం పొందిన తర్వాత, అప్పుడు ఆ సేవకుని ద్వారా నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో, బాప్తిసం పొందిన తర్వాత ఏదైతే జరుగుతుందో ఆ జరిగిన ప్రక్రియను ఏమంటారంటే నువ్వు స్నానం, అంటే నువ్వు శుభ్రమైపోయి ఉన్నావు. నువ్వు శుభ్రమైన తర్వాత నువ్వు పరిగెత్తుకుని వెళ్ళు డాడీ దగ్గరికి. ఆ డాడీ 2 చేతులు చాపాడంట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, స్నానం చేసుకున్న ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను ఎత్తుకుంటా. హల్లెలూయా. నిన్ను ఎత్తుకుంటా. ఇదిగో ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు 60 వచ్చినా, 20 ఉన్నా, 100 సంవత్సరాలైనా, 110, 120 సంవత్సరాలైనా నా ప్రభువు తన సంకనెత్తుకొని ముద్దాడే గొప్ప తండ్రి ఆయన. ఆ తండ్రి అప్పాయితుని నువ్వు పొందాలంటే నువ్వు సేవకుని ఫాలో కావాలి. ఆ తండ్రి ప్రేమ అనురాగాలు నువ్వు పొందాలంటే సేవకుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. అందుకే పాత రోత బ్రతుకును విడిచిపెట్టి పాపిష్టి జీవితము, పాపిష్టి సావాసము, పాపిష్టి బ్రతుకుల నుంచి బయటికి వచ్చి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినట్లయితే నా దేవుడు నిన్ను విడుదల ఇచ్చి గొప్ప చేసి ఆశీర్వదించి ప్రభువే నీకు యజమానిగా ఉండి నీ ప్రతి అవసరతలో దగ్గరగా ఉంటాడు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఆ దినాల్లో 7 దినములు మట్టల ఆదివారం జరిగింది, కానీ ఇప్పుడు 1 దినమే మట్టల ఆదివారం జరుగుతుంది. నెక్స్ట్ రేపటి నుంచి ప్రభు శ్రమల్లోనే ఉంటాడు. తీర్పు జరుగుతుంది. అక్కడక్కడ ఆయన తీసుకువెళ్తుంటారు, అక్కడక్కడ ఆయనకు కొడుతూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. ఇవన్నీ ఆయన బాధలు పడుతూనే ఉంటాడు. పడుతూ ఉన్నప్పుడు ఏదైతే మనం గుడ్ ఫ్రైడే అని మనం ముందుగా సిద్ధపడుతున్నామో, ఆ గుడ్ ఫ్రైడే రోజున ఏం జరుగుతుంది అంటే ఉదయం 9 గంటలకు ఎట్టి పరిస్థితులను వదిలేదే లేదని డిసైడ్ చేసుకొని తీసుకొచ్చి సిలువకి ఎక్కిస్తారు. 9 నుంచి 3 గంటల వరకు ఆయన సిలువ మీదనే నీ కోసం నా కోసం ఆయన బలిగా అర్పించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను యేసు ప్రభు బిడ్డని, నేను యేసయ్య బిడ్డని అని చెప్పుకుంటున్న నువ్వు 40 రోజుల ఉపవాసం ఉన్నావో 100 రోజుల ఉపవాసం ఉన్నావో నీకు తెలుసు. ఈ ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో మార్పు వచ్చి దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు మారితేనే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నట్టు. నీవు అనుకున్నవి జరగకపోయినా దాన్ని లెక్క చేయకు. దేవుని బిడ్డలకు ఎవరైనా సరే డబ్బుల వెనక మనం వెళ్ళొద్దంట. డబ్బు మన వెనకల రావాలి. డబ్బు వెనకాల మనం వెళ్తే తప్పుడు పనులు చేయవలసి వస్తుంది, అబద్ధపు మాటలు మాట్లాడవలసి వస్తుంది. అందుకు నీవు నీ ఎంజాయ్మెంట్ కొరకు నువ్వు పరిగెత్తకు, దేవుని సంతోషం కొరకు పరిగెత్తు. నిన్ను సంతోషపెట్టే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఎలా సంతోషపడతాడు నీ విషయంలో, ఏ విధంగా సంతోషపడతాడు నీ విషయంలో అంటే, నీవు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది దేవుని నిర్ణయమై ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట నేను చదివి ముందుకు రావాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఇంకొక విషయం చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఒక మాట చదవండి. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఓ యెరూషలేము నివాసులారా ఎలా ఉండాలంట? ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, ధీరుడనై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇందాకేం జరిగింది? గాడిద పిల్ల ఎక్కడ ఉంది? గాడిద పిల్లని తన దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు అలా కాదంట, నువ్వెక్కడుంటే అక్కడికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది అయితే చర్చికి రావడానికి ఇబ్బందిగా ఉంది, కొంతమంది బాధలో ఉన్నారు, కొంతమంది దేవుడు అంటే ఇష్టమే కానీ మందిరానికి రావడం కష్టంగా ఉంది, కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తే వారి ఇంట్లో గొడవలు అవుతున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభువా నేను కట్టబడి ఉన్నానయ్యా, నన్ను కట్టేశారు ప్రభువా, నేను రాలేకపోతున్నా ప్రభువా, ఒక్కసారి నా మీద దయ చూపవా అంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు బాధపడతావు, నేనే నీ దగ్గరికి వస్తా అంటున్నాడు.
హల్లెలూయా. నేనే నీ దగ్గరికి వస్తా, నువ్వు భయపడొద్దు. ఇది ఎప్పుడు చెప్పిన మాట? ఇది యేసు ప్రభు పుట్టిన తర్వాత కాదు, ఆయన పుట్టక ముందు ప్రవచన గ్రంథం ఇది. ఆయన పుట్టక ముందు జరిగిన ప్రవచనం ఇది. సో యెషయా గ్రంథం ఎలాగో ఈ జకర్యా పుస్తకం కూడా అలాంటిదే. కాబట్టి ఇక్కడ జరిగిన విషయాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అదే చెప్పాడు ముందు. ఓకేనా? ఇంకొకసారి క్లియర్గా చదువుదామా? సియోను నివాసులారా, మీరు చాలా సంతోషించాలి, గుండె ఇలా ఉప్పొంగిపోవాలి, సంతోషించిపోవాలి. ఓ యెరూషలేము గ్రామస్తులారా, మీరు చాలా ఉల్లాసంగా ఉండాలి. నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? అన్యాయాలు, మోసాలు, అక్రమాలు, దగాకోరు, గుండా, రౌడీ కాదు ఆయన. ఆయన ఎలాంటి వాడంట? నీతిపరుడు. నిన్ను ఏలుతున్న రాజు, నిన్ను పోషిస్తున్న రాజు, నిన్ను నడిపిస్తున్న రాజు, నువ్వు కావాలని కోరుకున్న పరలోకపు దేవుడు, నువ్వు పరిశుద్ధుడిగా మారాలని, నీవు నిరంతరము నిత్యము ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకున్నవాడు ఎలాంటి వాడు తెలుసా? నీతిపరుడై ఉన్నాడు. ఆ నీతిపరుడైన రాజు, ఆ నీతిపరుడైన దేవుడు ఎలా ఉన్నాడంట? ఆయన దగ్గర ఏముందంట? నీతి ఉంది, రెండవది రక్షణ ఉంది. రక్షణ, దీనుడై, రక్షణ ఇచ్చేటువంటి దీనుడై, నీకు సెక్యూరిటీ ఇచ్చే దీనుడైన, నిన్ను ప్రొటెక్ట్ చేసేటువంటి ధీరుడైన, నిన్ను భద్రపరిచేటువంటి తండ్రిగా ఆయన ఏం చేస్తాడు? మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. వాక్యము ఇంకెంతసేపు చెప్పినా నడుస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి. ఆయన గురించి ఎంత చెప్పినా తరగని మిస్టరీ అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం గమనించాలని నేను ఈ అధ్యాయం చూపించిన. యేసు ప్రభు పుట్టలేదు, ఆయన పుట్టక ముందు ఇక్కడ రాయబడింది. ఏమనింది ఇప్పుడు? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ముందు ఇన్ఫర్మేషన్ అది. ఈ ప్రవచన గ్రంథం ఏం చేస్తుందంటే ప్రభువు రాకముందు అన్నీ ఏర్పాటు చేస్తుంది. దీని తర్వాత వచ్చింది బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆయన అంటాడు, ప్రభు మార్గములు సరళము చెయ్యుడి అంటాడు. ఆయన వస్తున్నాడు, బీ రెడీ, మార్గాలన్నీ సరళం చేయండి. మీరు ఆయన వస్తున్న మార్గములో ఆయన మీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. మీ హృదయంలోకి వేయబడిన రోడ్ ఎలా ఉండాలి? కచ్చర ఉండకూడదు, చెత్త ఉండకూడదు, పనికి మాలిన రాళ్ళు, ముళ్ళ పొదలు ఉండకూడదు. వాటన్నిటిని తీసేయండి, ఆ రోడ్డు క్లియర్గా పెట్టండి. ఆయన ప్రభు రాబోతున్నాడు నీ రాజ్యంలోనికి, నీ జీవితంలోనికి ఆయన రాబోతున్నాడు, మార్గము సరళము చేయండి అంటున్నాడు. ఆ రాజు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఏం చేస్తాడంట? ఆయన గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. వచ్చును, ఫ్యూచర్ టెన్స్ అది, వచ్చును. మరి వచ్చాడా లేదా? ఇందాక చదివిన మత్తయి సువార్తలో 21 అధ్యాయంలో ఏమైంది? వచ్చాడా? ఒకసారి మత్తయి సువార్త 21 అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి, ముగించుకుందాం. అర్థమైందండి? ఇక్కడ జకర్యా గ్రంథములో గాడిద పిల్ల అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ గాడిదయు, ఏ గాడిద? జకర్యా గ్రంథములో చెప్పబడినటువంటి ఆ గాడిదయు, దాని పిల్లయు ఇప్పుడు ఆ గాడిదను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు ఆశీనుడై ఉండాలంటే మధ్యలో బట్ట ఉండాల్సిందే. దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో నేను ఒక దగ్గర సేవకి వెళ్ళాను, నిజామాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేనేం చేశానంటే ఒక సేవకునింటికి వెళ్ళినప్పుడు రాత్రి అక్కడ ఉండవలసి వచ్చింది. అయ్యగారు డ్రెస్ మార్చుకోండి, కొంచెం బయటికి వెళ్ళొద్దాం, కొంచెం చాలాసేపు అయితే కూర్చున్నారు కదా, సో ప్రార్థన చేసుకున్నాం, ప్రేయర్ అయిపోయిందంతా అయిపోయింది, భోజనానికి ముందు కొంచెం అలా బయటికి వెళ్ళొద్దాం ఒకసారి అంటే సరే అని చెప్పేసి బట్టలు మార్చుకొని ఏదైతే సర్వీస్లో ఉన్న బట్టలు ఉన్నాయో తీసి అక్కడ వేసి మామూలుగా నార్మల్ వస్త్రాలు ధరించుకొని బయటికి వెళ్ళాం.
వచ్చేసరికి ఆ పిల్లలు ఏం చేశారంటే ఆ పాస్టర్ గారి బట్టలు తీసి నా బట్టలు వేసిన దగ్గర ఆ మైకుకి వేసేసారు. తర్వాత తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన చూసి, అయ్యయ్యో సారీ అయ్య గారు, నా బట్టలు ఏంటి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ఆయన తీసి మళ్ళీ పోయి అక్కడ పెట్టారు. నేనన్నా ఎందుకు ఉండని, ఏమవుతుంది, మీ అయితే మా అయితే ఏముంది, అన్నీ మన బట్టలే కదా, ఏమైతే ఉండని, పక్కగా ఉన్నాయి కదా, పక్కనే ఉన్నాయి కదా, నా బట్టల మీద ఏం లేవు కదా అంటే, లేదయ్య గారు ఈ బట్టలు పరిశుద్ధమైన బట్టలు. హల్లెలూయా. నాకు ఆ రోజు నిజంగా ఒకలాంటి ఏడుపులాగా, బాధలాగా, ఒకలాంటి సంతోషంలాగా అనిపించింది. ప్రభువా నేనేంటి, నా జీవితం ఏంటి, ఈరోజు నా బట్టల గురించి ఒక సేవకుడు అంటున్న మాట ఏంది, పరిశుద్ధుల బట్టలు అంటున్నాడు. అసలు నువ్వు లేకపోతే, నువ్వు నన్ను ఈ స్థితి ఇవ్వకపోతే, నిన్ను కలిగి ఉండకపోతే నన్ను ఆయన ఆహ్వానించేవాడు కాదు, ఈరోజు అంత పెద్ద మాట నేను వినేవాడిని కాదు. దీని కొరకు ఈ ఒక్క మాట కోసమైనా ఊపిరి ఉన్నంత వరకు నీ పాదాల దగ్గర పడి చావాలనిపిస్తుంది అని ఆ రోజు నిజామాబాద్లో చేసిన ప్రార్థన అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను చూసినప్పుడు సంఘము, సేవకుడు, లేదా నిన్ను చూసినప్పుడు సమాజము నీలో ఎవరిని చూడాలో తెలుసా? దేవుణ్ణి చూడాలి. రెండవది పరిశుద్ధతను చూడాలి. దేవుణ్ణి చూడాలి, రెండవది పరిశుద్ధతను చూడాలి. అలా చూస్తేనే నువ్వు సేవకుడివి, సేవకురాలివి. నీలో క్రీస్తును చూపించకపోతే యు ఆర్ నాట్ ఏ గాడ్ సర్వెంట్. నీలో క్రీస్తును ప్రజలకు పరిచయం చేయకపోతే నువ్వు సేవకుడివే కాదు. నీ పరిస్థితులు బాగలేకపోవచ్చు, నీకు తిండి సరిగా లేకపోవచ్చు, వస్త్రాలు మంచి వస్త్రాలు లేకపోవచ్చు, నువ్వు కలిగి ఉన్న సౌకర్యాలు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. అయినా సరే నీలో క్రీస్తు ప్రేమను కనపరచు. అయినా సరే క్రీస్తును వారికి చూపించు. ఎప్పుడైతే అలా చూపిస్తావో అప్పుడు నీ మీద ముద్ర ఏంటో తెలుసా? సమాజం అంటది, అన్నం లేకపోతే, బట్టలు లేకపోతే, ఆయనకు ఇల్లు లేకపోతే ఏంటి, ఆయనకు కారు లేకపోతే ఏంటి, ఆయనకు బంగ్లా లేకపోతే ఏంటి, కానీ ఆయన మనసు చూసావా? ఆయనకున్న మనసు చూసావా? అచ్చం ఆయనతో మాట్లాడితే యేసయ్యతో మాట్లాడినంత ఆనందం కలుగుతుంది. ఆయనతో మాట్లాడితే ఉన్న బాధలన్నీ మరిచిపోయినట్టుగా ఉంటుంది. ఆ దైవజనరాలతో మాట్లాడితే నాకున్న సమస్య పోయింది అనిపిస్తుంది. సో ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. దాన్ని కాపాడుకునేది సేవకుని దగ్గర, సేవకురాలుగా మన దగ్గరే ఉంటుంది. తర్వాత రాబోయే రోజుల్లో మీలో కూడా ఎందరో సేవకులు కావచ్చు, దేవుని పరిచర్లో ఒక భాగమై మీరు ఉండొచ్చు. అందుకే అంటున్నాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక మాదిరిగా ఉండాలి. నేనైనా నా పిల్లలైనా మేము కూడా మాదిరిగానే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విలువైన విషయంను నేను చాలా సంతోషపడి ఆ రోజంతా కూడా దేవుని నేను స్తుతించిన. ప్రభువా నా వస్త్రాలను చూసి పరిశుద్ధ వస్త్రాలు అన్నాడేంటి, నా వస్త్రాలను చూసి పరిశుద్ధమైన వస్త్రాలు అన్నాడేంటి. నేను చాలాసార్లు ఆ 2-3 రోజులైతే నాకు నాలోనే నేను లేను, అలా అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన బిరుదు అది నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయవు, అంత గొప్ప బిరుదు ఇస్తాడు. అసలు నేను కలలో కూడా అనుకోలేదు ఆ సేవకుడు అలా అంటాడని. తర్వాత చాలాసార్లు ఇద్దరు కూర్చొని మాట్లాడాం. ఏంటి అయ్య గారు ఇలా అన్నారంటే, అవునండి అయ్య గారు నాకు అలాగే అనిపించింది అనేసా, నాకు తెలీదు, నేను అనేసా, నాకు అనిపించింది అలాగా అని చాలా సంతోషపడ్డాడు ఆయన కూడా. అవునా అయ్య గారు నాకు ఎందుకు వచ్చింది అంటారు ఈ మాట, నాకు కూడా నేను అనాలని కూడా అనలేదు, సడన్గా వచ్చేసింది అని అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, దేవుడు నిన్ను ఎప్పుడు నీలోనే ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మర్చిపోవద్దు, విడిచిపోవద్దు. నీ పరిస్థితుల ద్వారా, నీకున్న సమస్యల ద్వారా నువ్వు కట్టబడి ఉన్నవేమో. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు రాజుల రాజే నీ దగ్గరికి వస్తున్నాడట. ఆయన నీ ఇంటికి వస్తున్నాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి తెలుసా మీకు ఒక విషయం, ఇప్పుడున్న విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. ఫోన్ చేసి దేవుడిని అయితే పిలవలేము, అవునా కదా? ఫోన్ చేసి దేవుడిని అయితే పిలవలేము. ఎవరిని పిలుస్తాం? సేవకుడిని ఫోన్ చేసి, అయ్యగారు ఒకసారి ఇంటి దాకా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. ఒకవేళ టైం ఉంది, అనుకూలంగా ఉంది, ప్రార్థన కోడికలు ఏమి లేవంటే ఖచ్చితంగా వస్తాడు. ఒకవేళ ఏదైనా ప్రార్థన అది ఉంటే లేట్ కావచ్చు, దానికి పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. కానీ విషయం ఏంటంటే, ఫోన్ చేసినప్పుడు మీ దగ్గరికి వచ్చేది సేవకుడు. సో దేవుడు ఎలా పెట్టుకున్నాడంటే తన సిస్టమ్ని, మీరు మహిమ శరీరంలోకి రాలేదు కాబట్టి మీకు కనబడడు. అర్థమైందా? ఒక విశ్వాసులు దేవుణ్ణి చూడాలని ఆరాటం అందరికీ ఉంటుంది, కానీ ఆయన మనకు కనబడడు.
ఎందుకు కనబడడు అంటే మనం భౌతిక శరీరంలో ఉన్నాం, ప్రభు మహిమ శరీరంలో ఉన్నాడు. అంటే భౌతిక శరీరం ఏంటి, మహిమ శరీరం ఏంటి, ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దొరుకుతుంది, మనకు కూడా కొనుక్కుంటే అయిపోతుంది కదా అంటే అలా కొనుక్కునేది కాదు. ఒకటి భౌతిక శరీరం, ఒకటి మహిమ శరీరం. కాబట్టి ఈ రెండు శరీరాల్లో మనం చూస్తే కంటికి కనపడేది ఏదైనా కానివ్వండి, అది భౌతికమైన శరీరము. ఏదన్నా కానివ్వండి, ఇది భౌతికమైన శరీరం. సో కంటికి కనబడకుండా ఏదైతే ఉన్నదో అది మహిమ శరీరం. మీకు ఎగ్జాంపుల్గా ఒక విత్తనం కనబడుతుంది, మామిడికాయ విత్తనం కనబడుతుంది, భౌతికమైంది. అది భూమిలో నాట్యం, వారం రోజులు నీళ్లు పోసాం, వారం తర్వాత మెల్లగా తనలోంచి పచ్చని ఆకులు వచ్చినాయి. అంతకుముందు ఏంటి కనబడలేదు కదా, మరి కనపడ్డాయా? లేదు, ఇప్పుడు కనబడుతున్నాయి. అంటే ఇది మహిమ శరీరం. సో యేసు ప్రభుకు సమాధి చేసిన తర్వాత 3వ రోజున తిరిగి వచ్చిన తర్వాత తల్లి అయిన మరియ ఆయన వెతుక్కుంటూ వస్తుంది. సమాధి దగ్గరకు వచ్చింది, సమాధిలో ప్రభు లేడు. చూసి ఆశ్చర్యపోయింది, బాధపడింది, దుఃఖపడుతుంది, అందరికి ఏడుచుకుంటూ, అందరికి ఎవరు కనబడితే వాళ్ళకి అడుగుతూ ఉంది. సో ఆ తోట మధ్యలో నుంచి ఒక ఆయన వస్తున్నాడు, తెల్లని బట్టలు వేసుకొని. ఆయన దగ్గర అమ్మ ఎవరు కానీ దొరికాడు ఒక మనిషి అయితే, ఈయన తోట యజమాని అనుకుంటా, ఈయన ఇక్కడే ఉన్నాడంటే ఈయన ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని ఆ తోట యజమాని అనుకొని యేసు ప్రభుకు పోయి అడుగుతుందంట ఆమె. మీకు తెలుసా, ఒక విషయం చెప్తున్నా, 33.5 సంవత్సరాలు కన్న తల్లి చూసి పెంచి గొప్ప చేసింది. యేసు ప్రభుని గుర్తుపట్టాలి కదా. బైబిల్లోనే ఇంకొక ఆయన ఉన్నాడు, తప్పిపోయిన కుమారుని స్టోరీ అందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాలు దూరం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాగానే అన్ని మారిపోయిన కూడా నడక మీద కొడుకుని గుర్తుపట్టాడు. ఈ మనోడిలాగా నడుస్తున్నాడే, బట్టలు మురికైపోయినాయి, గడ్డం పెరిగిపోయింది, దరిద్రంగా ఉన్నాడు, కానీ నడక మాత్రం మావోడిదే. నడకను బట్టి కన్న తండ్రి గుర్తుపట్టేశాడు. సో ఇక్కడ కన్న తండ్రి కంటే ఎక్కువ అటాచ్మెంట్ ఎవరికి ఉంటుంది? తల్లికి ఉంటుంది. కానీ ఇప్పుడు తల్లి అయిన మరియ యేసు ప్రభు గుర్తుపట్టలేకపోయింది. 30 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత గుర్తుపట్టకపోయింది. అయ్యా, నా కొడుకుని ఇక్కడ పెట్టాం సమాధిలో, యేసు ప్రభుని, ఆయన ఇక్కడ పోయి చూశాను, కనబడతలేడు, ఎవరిని ఎత్తుకెళ్తే చెప్పయ్యా, దయచేసి దండం పెడతా అంటే కాసేపు ఆగి చూసి ఇక ఆమెను ఇబ్బంది పెట్టలేక, అమ్మా నువ్వు వెతుకుతున్న యేసు ఎవరో కాదు, నీ ముందు నిలబడ్డానే నేనే వెతుకుతున్న యేసు అన్నాడంట. షాక్ తినింది. వై ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ యూ, వై ఐఎమ్ నాట్ ఫైండ్ అవుట్ యూ, ఎందుకు నేను నిన్ను కనుగొలేకపోతున్నా, ఎందుకు నేను నిన్ను చూడలేకపోతున్నా, ఎందుకు నేను కరెక్ట్గా గుర్తుపట్టలేకపోయినా అంటే, అమ్మ నేను ఇప్పుడు ఆ మాట చెప్పగానే వెంటనే రబ్బుని అని ఇట్లా కౌగిలించుకోవడానికి పోతుంది తల్లిగా. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నేను ఇంకా తండ్రి దగ్గరికి పోలేదు, ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకోవడానికి లేదు, నేను మహిమ శరీరంలో ఉన్నా, నీవు భౌతికమైన శరీరంలో ఉన్నావు, కాబట్టి ప్లీజ్ స్టాప్ అన్నాడు. హల్లెలూయా. అలా అంటూ ఉన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ చక్కగా శిష్యులందరూ ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు వచ్చి. ఆత్మ కదా, మహిమ శరీరం, అది ఎక్కడైనా వెళ్తుంది, ఏ ఊరికైనా వెళ్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది, క్షణములో వెళ్ళిపోతుంది. సో అప్పుడు మాట్లాడిన యేసుప్రభు వెంటనే ఆ నలుగురు మధ్యలో వచ్చేసాడు. అందరూ ఏడుస్తున్నారు. కొంతమంది ఎడవకండి, యేసయ్య వచ్చేసాడు అని చెప్తుంటే అందరు నమ్మి, ప్రభువా నువ్వు వస్తానని చెప్పి ఎంత నమ్మకం దేవుడు వచ్చేసావు, నాకు చాలా సంతోషంగా ఉందని అందరూ చెప్తుంటే తోమేమో అటముఖం చేసి కూర్చున్నాడు, అటముఖం చేసి నిలబడ్డాడు. నేను నమ్మను అంటాడు. అదేంటి అందరు నమ్ముతే నువ్వు నమ్మని అంటున్నావేంది అంటే, నేను నమ్మను. ఎందుకంటే యేసు ప్రభువుకు చేతుల్లో గాయాలు ఉంటాయి. ఆయన యేసు ప్రభు కాదు, దయ్యం అది అంటున్నాడు. యేసు ప్రభు ఎలా నమ్ముతావు అంటే, యేసు ప్రభుకి 5 గాయాలు ఉంటాయి, ఆ గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తా, నేను వేలు పెట్టి చూస్తా. ఆ వేలు పెట్టి చూస్తా అంటే ఏమర్థమవుతుంది? వేలు పెట్టి చూసినప్పుడు ఆయన ఎలాగ రికగ్నైజ్ చేస్తాడు? హోల్ ఉందా లేదా? ఓకే. రంధ్రంలో చేయి పెట్టి చూస్తాడు, ఉందా లేదా అని చూస్తాడు. ఇక్కడ ఈ చేయిలో కూడా చూస్తాడు, కాళ్ళలో చూస్తాడు, పక్కలో. పాడిన పాట మ్యూజిక్తో పాటు పాడుతూ అందరూ కలిసి కానుకలు సమర్పించుకుందాం. ఆ తర్వాత ముగింపు ఆశీర్వాదంతో కోడికను ముగించుకుందాం.
భూమియు దాని యందుండు సమస్తం దేవునిదే అంటూ పాడుతూ దేవుని మహిమపరచుదాం. వస్తే మాతో పాటు పాడండి. ఒకవేళ రాని యెడల మీరు అందరు లేచి నిలబడదాం. మామూలుగా పాట అయిపోయే వరకు ఒక 3 వచనాలు నేను రాసిన పాట. సో కలిసి పాడుతూ దేవుని మహిమపరచుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. భూమియు దాని యందుండు సమస్తం దేవునిదే, లోకము దాని నివాసులు అంతయు ఆయనవే, అంతయు ఆయనవే. అందరు పాడు. భూమియు దాని యందుండు సమస్తం దేవునిదే, లోకము దాని నివాసులు అంతయు ఆయనదే, అంతయు ఆయనదే. స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అద్భుత దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అద్భుత దేవుడు. ఆమేన్. ప్రేమించి నా కొరకై యేసు భూమికి దిగి వచ్చెను, సమస్త భూజనులార మీరు యెహోవాను కొనియాడుము, యెహోవాను కొనియాడుము. భూమియు దాని యందుండు సమస్తం దేవునిదే, లోకము దాని నివాసులు అంతయు ఆయనదే, అంతయు ఆయనవే. స్తోత్రం. స్తోత్రం. మహోన్నతుడు మహనీయుడు నా మంచి కాపరి. అందరూ. మహోన్నతుడు మహనీయుడు నా మంచి కాపరి. ఆమేన్. ప్రేమించి నా కొరకై యేసు శ్రమలు అనుభవించే, సమస్త భూజనులార మీరు యెహోవాను ఘనపరచుడి, యెహోవాను ఘనపరచుడి. గ్లోరీ. భూమియు దాని యందుండు సమస్తం దేవునిదే, లోకము దాని నివాసులు అంతయు ఆయనవే, అంతయు ఆయనవే. స్తోత్రం. సజీవుడు నా దేవుడు నాకున్న ఊపిరి. గ్లోరీ. సజీవుడు నా దేవుడు నాకున్న ఊపిరి, ప్రేమించి నా కొరకై యేసు శిలువలో మరణించి
మరణించెను, ప్రేమించి నా కొరకై యేసు సిలువలో మరణించెను. సమస్త భూజనులార మీరు యేసయ్యను ఆరాధించుడి, యేసుని ఆరాధించుడి. భూమియు దానియేదును సమస్తం దేవునివే, లోకము దాని నివాసులు అంతయు ఆయనవే, అంతయు ఆయనవే, అంతయు ఆయనవే, అంతయు ఆయనవే. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరియు ఈ విలువైన సమయంలో అందరం కూడా కానుకలు సమర్పించి ఉన్న తర్వాత మరి పాస్టమ్మ గారు కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థించిన తర్వాత మరి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కోడిక ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, జీవం గల తండ్రి, మహోన్నతుడా, నీ కృపా ప్రేమని బట్టి నాయన తండ్రి, ఈ యొక్క దినము ఈ యొక్క మధ్యన కాలం అందునైనా తండ్రి ఇంతవరకు మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకే వందనా స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అయ్యా, నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనా స్తోత్రం నాయన తండ్రి. ఈ రోజు నాయన తండ్రి అయ్యా మా కొరకు నాయన తండ్రి సాత్వికుడవై దీనుడవై తండ్రి మా కొరకు వచ్చిన వాడా నీకే వందనా స్తోత్రం నాయన తండ్రి. అయ్యా మా యొక్క జీవితంలో కూడా తండ్రి మేము నాయన తండ్రి అయ్యా మా జీవితాలను దేవా ఏ మాదిరిగా ఉన్నాయోనైనా తండ్రి పరీక్షించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా విరిగి నలిగిన హృదయంతో తండ్రి అయ్యా మేమునైనా తండ్రి అయ్యా దీనులమై తండ్రి అయ్యా నీ యొద్దకు వచ్చినాము నాయన తండ్రి. నీ కృపను బట్టి దేవా ఈ రోజు నాయన తండ్రి మమ్మల్ని తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాట్లాడిన విధానం బట్టి కూడా నీకే వందనా స్తోత్రం నాయన. అయ్యా ఇచ్చిన కానుకను బట్టి కూడా నీకే వందనా స్తోత్రం నాయన తండ్రి. అయ్యా ఒకటికి తండ్రి 30 అంతలుగాను 60 అంతలుగాను తండ్రి 100 అంతలుగాను తండ్రి ఫలభరితమై ఉండి తండ్రి వారు చేసిన పని అంతట్లో దేవా, వారు చేసిన ఉద్యోగం నందునైనా తండ్రి, వారు చేసిన ప్రతి ఒక్క బిజినెస్లో దేవా నీ కృప నుంచి నడిపించమని బలపరచమని, ఇచ్చిన ప్రతి చేతిని బట్టి కూడా తండ్రి అయ్యా నురంతల ఆశీర్వాదం పట్ల నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ చేతిలో కూడా తను బలపరచమని, ఇచ్చిన ప్రతి కానుకలు తండ్రి నీ సేవలో ఉపయోగపడే కృపను దయచేయమని మమ్మల్ని మేము కూడా నీకు సమర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొంది ఉన్నాను పరశుద్ధమైన తండ్రి, ఆమేన్. ఆఖరి ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి నీకు వందనాలు. ఉదయకాలం నుంచి మధ్యాహ్నం 1:30 సమయం వరకు నీ కృపలో భద్రపరిచినందుకై నీకు స్తోత్రాలు దేవా. ఈ మట్టల ఆదివారం ఈ విలువైన సమయములో ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదముతో చక్కని ఉపదేశముతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మాట్లాడుచున్నది సేవకుడు కాదు, తన ద్వారా మీరు మాట్లాడారని మేము విశ్వసిస్తున్నాం. విన్న మాట మా హృదయంలో భద్రపరచుకొని నీ కొరకు ప్రతినిధులుగా సాక్షులుగా ఉండులాగున కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ మట్టల ఆదివారం యొక్క వాక్య సందేశం మా జీవితంలో ఒక గొప్ప మార్పును తెచ్చేదిగా ఉండులాగున కృప చూపించండి. ఎవరైతే 40 రోజులు ఉపవాసం ఉంటున్నారో దేవా, ఇంకొక వారం రోజులు సమయం ఉంది. ఈ వారం రోజుల్లో వారిలో ఏం మార్పు రావాలో, వారు ఏ విధంగా జీవించాలో, వారు ఎలాగ బ్రతకాలో, వారి ఆత్మీయ జీవితాన్ని ఎలాగ నిన్ను హత్తుకొని కట్టుకోవాలో ప్రభువా మీరే వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పైకి లోకస్తులాగా ప్రభు మేము కనబడకుండా లోపల కూడా తండ్రి పరిశుద్ధాత్మను అనుభవించి, అలాగే బయట కూడా మేము పరిశుద్ధాత్మతోనే కనబడాలి అయ్యా. ఇదిగో నీ దాసులు గ్రామమునకు వెళ్ళినప్పుడు కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడిందంట. ఆ విధంగానే మేము ఇదిగో నా తండ్రి నీ సేవకునికి కనబడాలి. మీ సేవకునికి మా మీద ఇదిగో ఏదైనా ఒక ప్రవచనంగా లేదా ఏదైనా ఒక వాగ్దానంగా మీరు మాట్లాడాలనుకుంటే సేవకుని ద్వారా మాతో మాట్లాడండి. వాక్యోపదేశం ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ మాతో సూటిగా మాట్లాడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం విన్నని బిడ్డలు అయ్యా నీలో ఫలించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈరోజు సాయంత్రం కూడా నా తండ్రి మట్టల ఆదివారం
పిల్లలందరూ పెద్దలందరూ కూడా చాలా వరకు అందరూ కలిసి దేవా మరి సాయంకాలమున అద్భుతమైనటువంటి మట్టెల ఆదివారం జరిపించాలని మేము ఆశ కలిగి ఉన్నాం. అయ్యా తృప్తి పొందేలాగున మమ్మల్ని బలపరచండి. ఎలాంటి సాతానుడు పని చేయకుండా పరిశుద్ధాత్మతో నింపుదురుగాక. ఈరోజు ప్రతి ఒక్కరు కలిగించుకుని మందిరములో పని చేయుదురుగాక. అయ్యా నీ కొరకు జీవించే పరిశుద్ధాత్మను వారిలో ప్రభువా కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా తండ్రి, నీ పరిచర్య కొరకు దైవ సేవకులు ప్రార్థించినట్టుగా ఎవరైతే నూరంతలుగా ప్రభు మరి ఫలించాలని ఆశతో కానుకలు విత్తనముగా విత్తారో యేసు నామములో వారు ఫలించుదురుగాక. 1కి 30, 60, 100 ఫలించేటువంటి కృపను మీరు దయచేయండి. నేను ఒక చిన్న సంఘములో వెళ్ళాను, ఒక చిన్న మందిరములో 4 ఉన్న 10 మంది ఉన్న సంఘముకి వెళ్ళాను. నేను అక్కడ ఆశీర్వదించబడ్డాను. దేవుని సన్నిధిని నేను చూశానని అయ్యా నీ కొరకు సాక్షిగా నిలబడేటువంటి వారిని సంఘములో నుంచి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా, ముఖ్యంగా నా తండ్రి మరలా నీ చిత్తమైతే దేవా ఇదిగో ప్రభువా మరి సాయంకాల ఆరాధన, రేపటి ఆరాధన, అలాగే శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రభువా ప్రతిదీ కూడా క్రమంగా ఈ వారంలో అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మేమన్నిటికీ అర్హత కలిగిన వారుగా ఉండి నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించే కృపను మాకు దయచేయమని ఈ సంవత్సరపు ఈ యొక్క ఈస్టర్ పండుగ కొరకు కానీ గుడ్ ఫ్రైడే కొరకు కానీ మాకేదైతే మేలులు ఆశీర్వాదములు మీరు దాచారో, ఏదైతే మాతో మాట్లాడాలని ఆశపడ్డారో మీరు మాట్లాడుదురు గాక, మేము ఫలించుదుము గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ సేవకునిగా అయ్యా వాక్యము తెలియపరిచిన రీతిగా నేను నా కుటుంబం లోకానికి మాదిరిగా కనబడాలి అంటున్నావు. అవును ప్రభువా, మేము అలాగే మాదిరిగా జీవించే కృపను నాకు కుటుంబానికి దయచేయండి. అలాగే సంఘ బిడ్డలు కూడా ఇతరులకు మాదిరిగా జీవించాలి కనుక వారిని కూడా ఆధ్యాత్మికంగా బలపరచమని మనస్ఫూర్తి కోరుతూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సావాసము కూడి వచ్చిన మనందరికీ సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే హ్యాపీ ఫామ్ సండే అందరికీ కూడా మట్టల ఆదివారం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నా. దేవుడు మీకు దీవించును గాక. ఇలాంటి పాటలు ఒక 24 ఉన్నాయి. దయచేసి వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే రికార్డింగ్కి వెళ్ళాలి, టైం లేదు. దేవుడే ఉన్న దాంట్లోనే దేవుడు సెట్ చేస్తాడని నమ్ముతున్నా. దాని కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక.